ఈ వీడియోని పొరపాటును కూడా మీ అమ్మ నాన్నలకు అస్సలు చూపించకండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది వాళ్ళు వింటే మీ పని అయిపోద్ది. అవునా 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 ఏంటి షాక్ అయ్యారా? అది తర్వాత ఇంకా అవుతారు, కానీ ముందు నేను చెప్పేదేనండి. వీడి పేరే జానీ కిమ్. మీరు అనుకునే జానీ కాదు, జానీ కిమ్. కిమ్ అర్థమైందా? ఇతనికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేవీ ఆఫీసర్ అవుదాం అనుకున్నాడు. ఇక మనోడు సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కొద్ది రోజులకి ట్రైనింగ్ పూర్తయింది, మనోడు నేవీ ఆఫీసర్ అయిపోయాడు. నేవీ ఆఫీసర్ మాత్రమే కాదు, నేవీ సీల్ అయిపోయాడు. అంతేకాకుండా మనోడు వరల్డ్ క్లాస్ స్నైపర్ అయ్యాడు. 100 కంటే ఎక్కువ మిషన్స్ కంప్లీట్ చేశాడు. చాలా మెడల్స్ విన్ అయ్యాడు. దీంతో పాటు మ్యాథ్స్ లో డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. అయినా కూడా మనోడు కిక్ రాలేదు, ఇంకా ఏదైనా చేయాలనుకున్నాడు. తర్వాత మనోడు డాక్టర్ అయ్యాడు, అది కూడా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. దీంతో పాటు PhD కూడా కంప్లీట్ చేశాడు. డాక్టర్ అంటే ఇలాంటి డాక్టర్ కాదు, తోప్ డాక్టర్ అయ్యాడు. అయినా కూడా మనోడికి ఇంకా కిక్ రాలేదు. తర్వాత మళ్ళీ నాసాలో ఆస్ట్రోనాట్ అయ్యాడు. ఇతను 2025 లో 245 డేస్ స్పేస్ లోనే ఉన్నాడు. చూసారా, మనోడు మామూలుడు కాదు. నేవీ సీలు, స్నైపరు, PhD, డాక్టర్, ఆస్ట్రోనాట్, ఇంకా ఏమవుతుందో ఏందో. అదే మనమైతే చిన్నప్పటి నుంచి పోలీసు, డాక్టర్, పైలట్, ఆర్మీ, ఇంకా ఏవో ఇదే అనుకుంటాం. కానీ ఫైనల్ గా ఏమనుకుంటాం, ఇవన్నీ ఏం కావాలి అని సినిమా తీద్దాం అనుకుంటారు. అప్పుడు మన పేరెంట్స్ ఒకటి అంటారు చూడు, ఇదే అంటారు, పిచ్చ వాగుడు వాగమాక మూతి పళ్ళు రాలుతాయని చెబుతున్నాం. అందుకే భయ్య నేను ఫైనల్ గా ఒక్కటే చెప్తా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకోండి.